అందరూ నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2026 పేపర్ 21 అనేది మనకి ఇంకా 2 డేస్లో ఎగ్జామ్ జరగబోతుంది. July 7th 2026. సో అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అయితే ఎలా రాయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది, సో మరియు మీరు ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి, ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైము టైం మేనేజ్మెంట్ ఏంటని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే లాస్ట్ క్లాస్లో మనము ఒక్కొక్క టాపిక్ నుంచి ఎంత మార్క్స్ వస్తున్నాయి, సో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సో ఏ టాపిక్ చదివితే మీకు ఎక్కువగా మార్క్స్ రావచ్చు, మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అనేది లాస్ట్ క్లాస్లో మనము తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే దిస్ అ వాల్యుబుల్ వీడియో. సో ఈ వీడియో వల్ల మీకు ఎగ్జామ్ హాల్లోకి ఒక ఫియర్ లేకుండా అనేది వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత కూడా పేపర్ చూడగానే ఒక ఫియర్ లేకుండా అనేది ఉంటుంది మీకు. సో ఎందుకంటే మనము ఎలా రాయాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కనుక, సో ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి షేర్ చేసుకోండి. సో ఇంకా 2 డేస్లోనే ఉంది. సరే, అసలు ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా ఎలా రాయొచ్చో మనము కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో కొంచెం సమయం కేటాయించుకొని మీ కొరకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక పాయింట్కి వస్తే మనము ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ AIBE 2026 పేపర్ 21 అంటారు. సో ఇది మనకి టోటల్ మార్క్స్ వచ్చేసరికి మనకి టోటల్ క్వశ్చన్స్ అండ్ 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ వస్తాయండి. సో ఇది టోటల్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్ వస్తాయి, ఇస్తారు. సో మన నెగిటివ్ మార్కింగ్ అంటే నో నెగిటివ్ మార్కింగ్, నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, నో నెగిటివ్ మార్కింగ్. మరి ఎగ్జామ్ అనేది అన్ని పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కానీ ఏవైనా కూడా మీకు సో బుక్స్ లేకుండా, అంటే నార్మల్గా మీరు చదువుకొని వెళ్తే సో ఫలానా సబ్జెక్ట్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని అనేది ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైము మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కూడా ఇందులో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని కూడా ఇస్తారు. కాకపోతే అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంట్రా అంటే మనకి ఓపెన్ బుక్ సిస్టమ్ అంటారు. అంటే ఓపెన్ బుక్ సిస్టమ్ అంటారు. ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే మీకు ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే మీ దగ్గర బేర్ యాక్స్ అనేది, అంటే బేర్ యాక్స్ అని ఉంటాయి. అన్ని టాపిక్స్ సంబంధించి, అన్ని చాప్టర్ సంబంధించి, కాన్స్టిట్యూషన్ లా నుంచి, సిపిసి నుంచి, సిఆర్పిసి నుంచి, బిఎన్ఎస్ నుంచి, బిఎన్ఎస్ఎస్ నుంచి, బిఎస్సిఐ నుంచి, తర్వాత మోటార్ వెహికల్ యాక్ట్, ఫ్యామిలీ లా, ఇలా అన్నిటికి సంబంధించి బేర్ యాక్స్ అనేవి మీకు మార్కెట్లో దొరుకుతాయి. సో బేర్ యాక్స్ అనేది మీరు కానీ కొనుక్కుంటే ఆ బేర్ యాక్స్ అనేది కంపల్సరీ కొనుక్కోవడం అని కాదు, వితౌట్ బుక్స్ నేను వెళ్ళి రాస్తానంటే ఇట్స్ ఇంపాసిబుల్. వస్తే మహా అంటే నియర్ బై ఒక 20-30 క్వశ్చన్స్ మాత్రమే మీరు చేయగలరు. ఎందుకంటే అన్ని 100 క్వశ్చన్స్లో అన్ని కూడా బుక్స్ మీరు రీడ్ చేయలేడు ఉన్న షార్ట్ టైంలో. సో అయితే మీకు ఈ ఓపెన్ బుక్ సిస్టంలో ఏ బుక్స్ మీరు తీసుకోవాలి అంటే గోగిలా సంబంధించి మనకి బుక్స్ కొన్ని ఉన్నాయి. ఆ బుక్స్ ఏంటంటే ఒక్క నిమిషం, మనకి గోగిలాకు సంబంధించి కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ ఏంటంటే గోగిలా బుక్స్, ఇవి మేము సజెస్ట్ చేసే బుక్స్, ఎందుకంటే కొంచెం క్లియర్గా ఉంటుంది. సో మీకు మార్కెట్లో ఎట్లా దొరికినా కూడా ప్రాబ్లం లేదు. ఈ 21 బేర్ యాక్స్ ఉంటాయి ప్లస్ 3, మొత్తం 24 బేర్ యాక్స్ బుక్స్ అనేది మీరు క్యారీ చేయాలి. 24 బేర్ యాక్స్, 21 + 3 అంటే 3 ఏంటంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్, బిఎస్ఏ, బిఎన్ఎస్ బుక్స్. సో ఇవి అనేది మీరు కంపల్సరీ రేపు ఎగ్జామినేషన్కి క్యారీ చేయండి. అవి ఏదో వెయిట్ ఉంటాయి, బరువు ఉంటాయని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అందులోనే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఓపెన్ బుక్స్ని తీసుకొని వెళ్ళండి, మీతో కూడా క్యారీ చేయండి. నెక్స్ట్ మరి మనకి పేపర్ ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు మీ దగ్గర ఉన్న బుక్స్, ఓపెన్ బుక్స్లో వితౌట్ నోట్స్ అని, వితౌట్ షార్ట్ నోట్స్ అని ఉంటుంది. అది ఉందా లేదా చూస్తారు. ఒకవేళ వితౌట్ షార్ట్ నోట్ లేకపోతే దాన్ని అలౌ చేయరు. సో మీరేమనుకుంటారంటే మేము ఇద్దరం కలిసి బుక్స్ షేర్ చేసుకోవచ్చు అంటారు. కానీ ఆ ఇద్దరు కలిసి బుక్స్ షేర్ చేసుకునేటప్పుడు ఆయనకు ఒక సివిల్ లాలో సిపిసిలో ఒక క్వశ్చన్ ఆయన చూస్తుంటే ఎట్ ద సేమ్ టైం నువ్వు కూడా సిపిసిలో ఒకటి చేస్తూ ఉంటే ఇద్దరికి సెట్ కాదు. ఎవరి బుక్స్ వాళ్ళు క్యారీ చేయండి, 100% మీకు ఇబ్బంది లేకుండా మీరు సక్సెస్ అవుతారు. అయితే 100 మార్క్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, 100 మార్క్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్నిరా అంటే ఓసీ అండ్ ఓబీసీ కేటగిరీకి మీకు 45% అండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ట్రైబల్, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మొత్తానికి కలిపి కూడా 40% అనేది, వాళ్ళ 42% అనేది ఉంది.
సో రిజర్వేషన్ అయితే మీకు 100 క్వశ్చన్స్కి మీరు 50 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ కానీ రైట్ ఆన్సర్స్ కానీ పెట్టారంటే మీకు తిరుగులేదు. ఇందులో 45 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్వాలిఫైయింగ్ అవుతారు. ఏఐబి అనేది ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమేనండి. దీంట్లో టాప్ ర్యాంకులు లేకపోతే సెకండ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇట్లా మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్లో కానీ లేదా పబ్లిక్ ఎగ్జామినేషన్లో కానీ పెట్టే విధంగా అయితే ఉండదు. దీంట్లో ఏంటంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. సో మీ యొక్క స్కిల్ని కానీ మీ యొక్క నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో అయితే మరి ఈజీయే కదా సార్ అని మీరు అనుకోవచ్చు. ఈజీ అనేది లాస్ట్ 2025 పేపర్లు అందరూ కూడా అదే విధంగా ఈజీ అని చెప్పేసి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారు. నేను ఆ రోజే చెప్పాను మినిమం ప్రిపరేషన్ అనేది ఉండాలి అని. కానీ ఎవరు కూడా మాక్సిమం పట్టించుకోలేదు అనుకుంటా. కొంతమంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇది 100 మార్క్స్కి 45% మనకి ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 42% అనేది మనకి మార్క్స్ వస్తాయి. మరి లోపలికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్ టైమింగ్ ఏంటంటే ఇవన్నీ మీకు తెలిసినవే. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసరికి జూన్ 7th ఆల్రెడీ హాల్ టికెట్లు అనేది కూడా డౌన్లోడ్ చేసుకుంటారు అడ్మిట్ కార్డ్స్. జూన్ 7th 1 PM నుంచి 4 PM వరకు 3 hours ఎగ్జామ్ జరుగుతుంది ఫర్ 100 మార్క్స్. సో ఇది మనకి ఎగ్జామ్ టైమింగ్. మరి మీకు అక్కడ ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు అంటే ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ అనేది 11:30 AM ఎంట్రీ ఉంటుంది. సో అప్ టు మీరు 1 PM వరకు అంటే 1 PM వరకు కూడా ఎలో ఉంటుంది. 1 PM తర్వాత ఎలో ఉండదు. 1 PM వరకు కూడా ఎలో చేస్తారు. సో ఇది ప్యాటర్న్. అయితే ఎగ్జామ్ చెకింగ్ అయిపోతుంది, లోపలికి వెళ్తారు, హాల్లోకి వెళ్తారు. మీరు ఎక్కడ కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు మనకి ఎగ్జామ్ హాల్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఓఎంఆర్ షీట్ అనేది ఒకటి ఇస్తారు. ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి కంప్లీట్ ఆఫ్లైన్ ఎగ్జామ్. ఓఎంఆర్ షీట్ అనేది ఒకటి ఇస్తారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ అడ్మిట్ కార్డ్ నెంబర్, మీ రోల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. మరి ఓఎంఆర్ షీట్లో ఏముంటుంది సార్ అంటే ఓఎంఆర్ షీట్లో మీకు మీ రోల్ నెంబర్ని బబుల్ చేయాలి. తర్వాత మీ రిజర్వేషన్ కేటగిరీ అనేది ఉంటుంది. తర్వాత మీ నేమ్ అనేది ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత 1 to 100 క్వశ్చన్స్కి బబుల్స్ అనేవి ఉంటుంది. తర్వాత మీ నేమ్ అనేది రాయాల్సి వస్తుంది. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా అనేది మనం చూసుకోవాలి. సో ఈ ఓఎంఆర్ షీట్ అనేది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి 5 minutes అంటే 5 to 10 minutes మనకి ముందే ఇస్తారు. ఎందుకంటే 1 PM అనేది క్వశ్చన్ పేపర్ మనకి ఇచ్చే టైం. అది క్వశ్చన్ పేపర్ మనకి 1 PM అనేది క్వశ్చన్ పేపర్ క్యాండిడేట్కి ఇచ్చే టైం అనేది క్వశ్చన్ పేపర్ అది. సో బిఫోర్ ఒక 10 to 15 minutes బిఫోర్ మీకు ఈ ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 15 minutes ఎందుకంటే కొత్తగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ రాయడం తెలియని వాళ్ళు, అసలు ఫస్ట్ టైమే గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కానీ లేదా అసలు ఇప్పటివరకు గవర్నమెంట్ ఎగ్జామ్లు కానీ నార్మల్గా ఇలాంటి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాయని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసము ఈ ఓఎంఆర్ షీట్ అనేది ఒక 15 minutes వాళ్ళ కోసం కదా అందరికీ ఇస్తారు. 15 minutes అనేది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 15 minutes టైం అనేది పెట్టున్నారు. అయితే ఈ ఓఎంఆర్ షీట్ అనేది 15 minutes బిఫోర్ మనకి క్యాండిడేట్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ పేరు, నేమ్ అన్ని చూసుకున్న తర్వాత మనకి సో రోల్ నెంబర్ అనేది ఒక పైన ఉంటుంది. రోల్ నెంబర్ అనేది ఇస్తారు. ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే రోల్ నెంబర్ ఇచ్చి ఇలా 0 ఇలా బబుల్స్ ఉంటుంది, 1 బబుల్ ఉంటుంది, 2 బబుల్ ఉంటుంది, 3 బబుల్ ఉంటుంది, 4 బబుల్ ఉంటుంది, 5 బబుల్ ఉంటుంది, 6 బబుల్ ఉంటుంది. అట్లాగే అప్ టు 9 వరకు ఇక్కడ మన బబులింగ్స్ అనేది ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మళ్ళీ 0, 1, 2, 3, 4, 5, 6 ఇట్లా మనకి సుమారుగా ఒక 8 వరకు వస్తుంది. మన అడ్మిట్ కార్డు ఎంత ఉందో అంటే అడ్మిట్ కార్డు మీద రోల్ నెంబరు ఎన్ని నెంబర్స్ అయితే ఉంటుందో అన్ని ఇలా మన బబుల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. సో సేమ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు బబుల్స్ అనేది మనకి బబుల్స్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ ఒక 10 digits అనుకుంటే ఈ 10 digits వరకు కూడా ఇట్లా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా మొత్తం 10 digits కూడా ఉంటుంది. అయితే మీరు చాలా మంది ఈ రోల్ నెంబర్ దగ్గర మిస్టేక్ చేసి ఎగ్జామినేషన్ ని డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? సపోజ్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ వచ్చేసరికి 3, 5, 6, 7, 8, 9, 0, 1 అనుకుందాం. అయితే ఈ 3, 5, 6, 7, 8, 9, 0, 1కి మనం ఎలా బబుల్ చేయాలి? అయితే మన బబ్లింగ్ ఎట్లా ఉండాలి అంటే ఈ 3, 5, 6, 7, 8, 9, 0, 1 బబ్లింగ్ ఎట్లా చేయాలంటే మన రోల్ నెంబర్ ఇచ్చినట్టు ఈ ఫస్ట్ వరుసలో
3 ఫస్ట్ డిజిట్ ఏంటి 3. ఈ 3 ఎలా మనం బబుల్ చేయాలి అంటే రోల్ నెంబర్లో ఫస్ట్ రోలో వెళ్ళండి. ఆ ఫస్ట్ రోలో మీకు 3 ఎక్కడ కనిపిస్తుంది, 0 1 2 తర్వాత 3 ఉంది. సో ఈ 3ని మాత్రమే మీరు బబుల్ చేయాలి. సో మీరు ఈ 3ని మాత్రమే బబుల్ చేయాలి. సెకండ్ వచ్చేసరికి మనకి 5 అనేది ఉంది సెకండ్ డిజిట్. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇదే 0 1 2 3 4 5 కింద 5 ఉంది కాబట్టి 5 చేస్తారు. ఇది రాంగ్. అలాగా ఒకే లైన్ లో ఉన్నటువంటి దాంట్లో 2 బబులింగ్స్ అనేవి కనిపించకూడదు. ఫస్ట్ లైన్ లో ఉంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎక్కడ ఉందో అదే పెట్టుకోవాలి. సెకండ్ దాంట్లో సెకండ్ డిజిట్ ఏది ఉందో సెకండ్ లైన్ లో ఎక్కడ ఉందో అది చూసి పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ మనకి సెకండ్ దాంట్లో 5 అనేది కింద ఉంది అంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఇది రైట్ ఆన్సర్ అవుతుంది, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మీరు అప్పుడు రాంగ్ అనేది పెట్టినట్టు ఉంటుంది. సో మీరు గమనించాల్సింది రోల్ నెంబర్ బబుల్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఏదో అడ్మిట్ కార్డ్ నెంబర్ని చూసుకోండి. ఫస్ట్ లైన్ లో ఏదైతే ఉందో అది ఫస్ట్ లైన్ లో మాత్రమే బబులింగ్ చేయాలి. సెకండ్ లైన్ లో ఏదైతే ఉందో అది సెకండ్ లైన్ లో బబులింగ్ చేయాలి. థర్డ్ ఏదైతే ఉందో ఆ థర్డ్ లైన్ లో బబులింగ్ చేయాలి. ఫోర్త్ ఏదైతే ఉందో అది ఫోర్త్ లైన్ లో మాత్రమే బబులింగ్ చేయాలి. అలా కాకుండా 3 5 ఉంది కదా సార్ మేము ఫస్ట్ లైన్ లో చేస్తానంటే ఒక లైన్ లో ఒక డిజిట్ మాత్రమే మనం బబుల్ చేయాలి. సెకండ్ డిజిట్ బబుల్ చేస్తే ఆటోమేటిక్ గా మీ యొక్క ఓఎంఆర్ షీట్ వ్యాలిడేట్ అవ్వదంటే దాన్ని కన్సిడర్ చెయ్యరు. సో దానివల్ల మీరు డిస్క్వాలిఫై అవుతారు. కొంతమంది వ్యాలిడేట్ అవని కొన్ని మనకి పెడతా ఉంటారు. సో అయితే ఇంకా నెక్స్ట్ మనకి రోల్ నెంబర్ అయిపోయింది. సో మనకి ఓబీసీ దీనికి కూడా ఇక్కడ కూడా ఓబీసీ బీసీడీ తర్వాత అట్లా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి సమ్ ఎస్సీ ఎస్టీ ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా వాటి ముందు బబుల్ ఇస్తారు. మీరు ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ ముందు, బీసీడీ అయితే బీసీడీ ముందు, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ముందు అలా బబులింగ్ చేసుకోవాలి. సో బబులింగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ అది అయిపోద్ది. తర్వాత డిక్లరేషన్ కింద ఉంటుంది. ఆ డిక్లరేషన్ దగ్గర మీరు మీ పేరు రాస్తే సరిపోద్ది. సో మీరు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చేయలేదు అని చెప్పేసి ఒక 4-5 లైన్లు రాసి ఉంటారు. పైన మీ యొక్క ఐ అనే తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. అక్కడ మీరు డిక్లరేషన్ ఇచ్చేస్తే సరిపోద్ది. మరి తర్వాత నెక్స్ట్ ఇంతవరకు ఆ 10 minutes ఏది మీకు బిఫోర్ 1కి బిఫోర్ మీకు 10 minutes బిఫోర్ ఓఎంఆర్ షీట్ ఇచ్చినప్పుడు ఈ 10 minutes మీరు చేయవలసింది ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీ దగ్గర క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. అప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ అనేది మొత్తం క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మనకి ఒక్క నిమిషం. సో మనకి మొత్తం క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ఓకే క్వశ్చన్ పేపర్ ఇస్తారు మనకి ఒక బుక్లెట్ టైప్లో. మరి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, అందరికి ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుందా సార్ అంటే ఎవరండి, వాళ్ళకి ఒక సిరీస్ ఉంటుంది ABCD. అయితే ఈ ABCD సిరీస్ అనేది క్వశ్చన్ పేపర్లు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ABCD సిరీస్ ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ రోల్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ వస్తుంది, సెకండ్ B, తర్వాత C, తర్వాత D, ఇట్లా ప్యాటర్న్ ఒక ఇట్లా ఇల్లు మళ్ళీ ఇట్లా వస్తుంది. సరే వాట్ ఎవర్. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ అని మీరు అడగచ్చు. దీని అంటారు ABCD అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ జంబ్లింగ్ ఆర్డర్ అనేది క్వశ్చన్ అనేది జంబ్లింగ్ ఆర్డర్ లో వస్తుంది. ఈ జంబ్లింగ్ ఆర్డర్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ పేపర్ ఏలో నీకు 1 2 3 4 5 6 7 8 100 ఉంటే తర్వాత పేపర్లో B పేపర్లో ఏం చేస్తాడంటే ఫస్ట్ 15 క్వశ్చన్ ని తర్వాత 15 క్వశ్చన్ ని మధ్యలో 30 నుంచి స్టార్ట్ చేసి ఆ 30 నుంచి ఉన్న క్వశ్చన్ ని 1 to 50 వరకు 1 2 నుంచి 30 వరకు పెడతాడు. 15 వరకు పెడతాడు. అలాగా ఇప్పుడు 1 2 నుంచి 15 క్వశ్చన్స్ సపోజ్ ఎగ్జాంపుల్ 1 to 30 క్వశ్చన్స్ అనుకుందాం. 1 2 నుంచి 30 వరకు ఉన్న క్వశ్చన్స్ లో ఏలో ఉన్నాయి అనుకుంటే ఈ 30 నుంచి ఫస్ట్ ఈ 30 అనే నెంబర్ ఫస్ట్ లో వచ్చి 1 అనే నెంబరు 30 వస్తుంది. కాకపోతే మీకు సీరియల్ నెంబర్ అనేది 1 2 3 4 5 అలాగే వచ్చింది. కాబట్టి క్వశ్చన్ అనేది రీప్లేస్ అవుతుంది. అక్కడంటే 1 నుంచి 30 వరకు ఏలో ఉంటే 30 నుంచి 1 వరకు అంటే రివర్స్ లో నుంచి వస్తుంది. అలాగే C పేపర్ కూడా సేమ్ అంతే, మధ్యలో ఎక్కడెక్కడ ఇస్తూ ఉంటాడు పేపర్ క్వశ్చన్స్ అనేవి. సో వాట్ ఎవర్ వాడు ఎక్కడ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు ప్యాటర్న్ అనేది మారదు. అయితే మనము తర్వాత చూసుకుంటే మరి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన బాగానే ఉంది. ఆ క్వశ్చన్ పేపర్ లో మీ అడ్మిట్ కార్డ్ నెంబర్ రాసుకోండి. దీంట్లో బబ్లింగ్ ఏమన్నా క్వశ్చన్ పేపర్ లో ఎక్కడ కూడా మీరు బబ్లింగ్ అనేది చేయడం ఉండదు, ఓన్లీ ఓఎంఆర్ షీట్ మాత్రమే. అయితే ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, సో అండ్ సో క్వశ్చన్ సిపిసి గురించి, సిపిసి ఫర్ వాట్ యాక్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ అనుకుంటే కింద ఏమి ఇస్తాడంటే ABCD అనే ఆప్షన్స్ ఇస్తారు. సో ఇందులో ఏది రైట్ అనేది మీరు చూసుకొని దాన్ని మాత్రమే మనం బబుల్ చేయాలి. మరి ఓఎంఆర్ షీట్ లో బబులింగ్ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఓఎంఆర్ షీట్ లో బబులింగ్ అనేది మనం గమనిస్తే కింద మీకు ఒక 100 క్వశ్చన్స్ ఇలా ఇచ్చుంటారు. ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 1 క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, 2 క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, 3 క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, 4 క్వశ్చన్ నెంబర్. దీని ఎదురుగా ABCD ఇలా బబుల్స్ ఉంటాయండి. అయితే ఈ ABCD బబుల్స్ అనేవి మనకి
ఫస్ట్ దానికి ఏబిసిడి ఉంటుంది సేమ్, సెకండ్ దానికి ఏబిసిడి, థర్డ్ దానికి ఏబిసిడి ఉంటుంది, ఫోర్త్ దానికి ఏబిసిడి ఉంటుంది, ఫోర్త్ దానికి ఏబిసిడి ఉంటుంది. ఇట్లా మీకు 100 క్వశ్చన్స్ అనేది వన్ సైడ్ 50 వన్ సైడ్ 50 అట్లా 100 క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ క్వశ్చన్ లో సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిపిసి ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిపిసి అనుకుంటే కింద ఏ ఆప్షన్ లో సివిల్ ప్రొసీడ్యూర్ కోడ్ అనుకోవచ్చు, లేదా క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ అనుకోవచ్చు, తర్వాత క్రైమ్ ప్రొసీడ్యూర్ కోడ్ అనుకో, ఇట్లా ఒక నాలుగు ఆప్షన్స్ ఇచ్చి కింద డీలో నన్ ఆఫ్ ది అబౌవ్ అని పెడతారు. సో వాస్తవానికి మనకి సిపిసి అంటే సివిల్ ప్రొసీడ్యూర్ కోడ్ అని చెప్తాము. అది ఏలో ఉంది కాబట్టి మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏలోకి వెళ్ళి ఏ ఎక్కడ ఉందో దాన్ని మాత్రమే బబుల్ చేయాలి. సో ఏ ఎక్కడ ఉందో దాన్ని మాత్రమే బబుల్ చేయాలి. మరి బబులింగ్ ఎట్లా చేయాలి సార్ మనం అంటే, మీ దగ్గర ఉన్న పెన్ ఆర్ బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తో ఇక్కడ రౌండ్ బబుల్ మాత్రమే బబులింగ్ చేయండి. ఆ రౌండ్ బబుల్ మాత్రమే ఇద్దండి. అలా కాకుండా సగం రౌండ్ బబుల్ చేస్తే అది రాంగ్ అవుతుంది, లేదా మీరు చేసిన బబులింగ్ అనేది చుట్టూ రౌండ్ ఒక గుండె సున్న దిద్దినట్టు దిద్దితే అది కూడా రాంగ్ అవుతుంది. సో మీకు బబులింగ్ ఎట్లా చేయాలంటే, మీకు ఇచ్చిన సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో మాత్రమే మీరు రఫ్ చేయాల్సి అనేది ఉంటుంది. ఇలా 100 క్వశ్చన్స్ ఇస్తారు. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తుంటామంటే, ఒక 39 క్వశ్చన్ కి 39 పెట్టకుండా అందుకే కొంచెం ఏదో మత్తుగా ఉండడం వల్ల 40 పెట్టేస్తుంటాం. 40 పెట్టేసిన తర్వాత అయ్యో ఇది తప్పు అయిపోయిందని చెప్పేసి వెంటనే ఆ బబుల్ చేసిన దాన్ని ఇంటూ మార్క్ పెడుతుంటారు కొంతమంది. ఆ ఇంటూ మార్క్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీకు రాంగ్ అవుతుంది. ఒకవేళ మీరు ఒక క్వశ్చన్ కి పెట్టబోయిన బబులింగ్ ని ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్ పెడితే దాన్ని అలాగే వదిలేయండి. అంతేగాని ఒకవేళ బై మిస్టేక్ మనకి మీరు అనుకున్నది కాకుండా వేరే వచ్చి రైట్ అయినా అవ్వచ్చు కాబట్టి, సో మీరు ఒకవేళ పొరపాటున 39 క్వశ్చన్ కి 40 ఆన్సర్ కానీ ఆ 40లో ఆన్సర్ కానీ పెడితే దాన్ని మళ్ళీ మీరు ఏం చేంజ్ చేయొద్దు, దాన్ని అలాగే ఉంచేసి 39 కి మీరు అనుకున్న ఆన్సర్ పెట్టండి. ఎలాగో మీరు రాంగ్ పెట్టారనిపించి మీకు అనిపించింది, ఒకవేళ బై మిస్టేక్ మీ అదృష్టం బాగుంటే అదే మీరు పెట్టిన రాంగ్ అనుకొని పెట్టిన ఆన్సర్ కూడా మీకు రైట్ అవ్వచ్చు. సో ఇలా కూడా మీకు మార్క్స్ అనేది వస్తుంది. సో దయచేసి కూడా ఇలాంటి తప్పులు అనేది మీరు రేపు రాయబోతున్న అభ్యర్థులు ఎవరు కూడా చేయొద్దు. సో మన యొక్క నెంబర్ 6304496907. మీకు ఎలాంటి సాయం కావాలన్నా కూడా నాకు రేపు నేను అందుబాటులో ఉంటాను. మీరు ఏ టైంలో నాకు కాల్ చేసినా లేదా నాకు వాట్సాప్ చేసినా ఏం చేయాలి ఏంటనేది కూడా నేను మీకు క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా మీరు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కింద మీరు కామెంట్ చేసినా కూడా నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అయితే దయచేసి కూడా ఇదేదో జోక్గా మాత్రం కామెంట్ చేసుకోవద్దు, సీరియస్నెస్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాను మరీ టఫ్ చేస్తున్నారు క్వశ్చన్ పేపర్ని. ఎందుకంటే దేశంలో అడ్వకేట్లు ఎక్కువైపోయారు, కొంతవరకు నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ని కొంచెం టఫ్ సిచ్యువేషన్లోకి తీసుకొస్తున్నారు. అందువల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం వల్ల నార్మల్ ఎగ్జామ్ మనం ఎంత రాస్తే ఎన్ని మార్క్స్ ఎన్ని కరెక్ట్ అయితే అన్ని మాత్రమే ఇస్తారు. సో మీరు ఒకవేళ 40 పెట్టాము మేము మిగతా పెట్టలేకపోయారంటే మీరు ఏం కాపాడపడద్దు. 100 క్వశ్చన్స్ కి మీకు అసలు ఏమీ రాలేదు, ఎగ్జాంపుల్ మొత్తం ఏబిసిడీలు పెట్టుకోండి రండి. మీ లక్ బాగుంటే మీరు పాస్ అయిపోతారు, లేదంటే ఎట్లాగో మీరు చదవలేదు కాబట్టి క్వాలిఫై అవ్వరు. సో ఎందుకంటే కొంతమందికి నెగిటివ్ మార్క్ ఉంటుందనే అపోహతో కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయడం కూడా మానేస్తారు. అందువల్ల మీకు దీంట్లో భయం అనేది ఏర్పడతా ఉంటుంది. సరే, ఇకపోతే మన రోల్ నెంబర్స్ ఇవన్నీ పెట్టడం ఓకే, అంతా బాగానే ఉంది. ఓఎంఆర్ షీట్లో కూడా మనం క్వశ్చన్ పేపర్ రాస్తున్నాం, ఆన్సర్లు పెట్టడం ఎలాగో తెలుసుకున్నాం. తర్వాత రోల్ నెంబర్ ఎలా ఫిల్ చేయాలో ఓఎంఆర్ షీట్లో కూడా తెలుసుకున్నాం. తర్వాత మన రిజర్వేషన్ కేటగిరీ ఏంటనే దాంట్లో ఎలా ఫిల్ చేయాలో తెలుసుకున్నాం. ఎట్లా క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఏంటనేది కూడా తెలుసుకున్నాం. మరి క్వశ్చన్ రీడింగ్ ఎట్లా అనేది మనం తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాము, ఒక క్వశ్చన్ ఇచ్చిందంటే అందులో కంపల్సరీగా మీకు ఏదో ఒక సెక్షను లేదంటే ఏదో ఒక ఆర్టికల్ ఏదో ఒక యాక్ట్ ఇయరో ఏదో ఒకటి ఒక క్లూ అనేది ఇస్తాడు. ఆ క్లూ ఇవ్వడం వల్ల నువ్వు ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు మీ దగ్గర ఉన్న బుక్స్తో. ఎట్లాగో చెప్తాను. ఒక సెక్షన్ ఇచ్చారు, సపోజ్ ఎగ్జాంపుల్ బిఎన్ఎస్ సెక్షన్ 106 అనుకుందాం. 106 అనుకుందాం. అయితే బిఎన్ఎస్ అని కనపడి 106 కనపడదంటే నువ్వు ఏం చేయక్కర్లేదు, బిఎన్ఎస్ బుక్ ఓపెన్ చేసి బిఎన్ఎస్ బేర్ యాక్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇండెక్స్లో ఫస్ట్ పేజెస్లోనే మీకు ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్లోకి వెళ్ళి ఇక్కడ బిఎన్ఎస్ ఇచ్చిండు, క్లియర్గా సెక్షన్ ఇచ్చిండు, మరి ఏం కనుక్కోండు ఆ సెక్షన్ దేనికి వర్తిస్తుంది, ఆ సెక్షన్ వల్ల ఉపయోగం ఏంటి, తర్వాత ఈ సెక్షన్ యూజ్ చేసి ఏం చేస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా మనకి అడుగుతారు క్వశ్చన్. అలాంటప్పుడు 106 సెక్షన్ అంటే మనకి ఈ ఇండెక్స్ లో 106 అంటే మనకి అన్ని సెక్షన్లు ఒక సైడ్ ఇస్తాడు, సీరియల్ నెంబర్ ఒక సైడ్ ఇస్తాడు, మధ్యలో ఆ మ్యాటర్ దేనికి సంబంధించిన మ్యాటర్ కూడా ప్రతి సెక్షన్ ప్రతి సీరియల్ నెంబర్ ఎదురుగా ఉంటుంది. 9 సెక్షన్ ఎత్తుక్కుంటే దాని ఎదురుగా ఈ మ్యాటర్ మీకు కావాల్సింది ఉందా లేదా అనేది మీరు కానీ చూస్తే ఖచ్చితంగా ఆన్సర్ అనేది పెట్టగలరు. ఓకే, అలా కాకుండా కొన్నిటికి ఏంటంటే మ్యాటర్ ఇచ్చి సపోజ్ బిఎన్ఎస్ సంబంధించి
చీటింగ్ కేసుకు సంబంధించి ఏ సెక్షన్ వాడతారు, ఇట్లా ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే హ్యాపీగా వెళ్ళి ఫస్ట్ సెక్షన్ సైజ్ సెక్షన్ వైపే చూడండి. ఆ సెక్షన్ లో ఈ చీటింగ్ అనే ఓడ్ ఎక్కడైతే కనపడుతుందో దాన్ని చూడండి. చీటింగ్ అనే ఓడు మీకు ఆ ఇండెక్స్ చూడండి, అది విషయమేం కాదు. సో ఆ ఇండెక్స్ లో మీ చీటింగ్ అనేది ఎక్కడ ఉందో అది చూస్తే ఆటోమేటిక్ గా 100% ఆన్సర్ చేయగలరు. ఏ సెక్షన్ లో వచ్చింది చీటింగ్ అనేది, తర్వాత ఓడ్ అనేది ఏ మ్యాటర్ అనేది చూడొచ్చు. సో ఇది మనకి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది వస్తుంది. అయితే బుక్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, మీ దగ్గర బుక్స్ మొత్తం బేరాక్స్ నేను చెప్పిన 21+3 24 కానీ బుక్స్ కానీ మీ దగ్గర కానీ ఉంటే బేరాక్స్ అన్ని కూడా. లాస్ట్ టైం మన ఫ్రెండ్ ఒక అతను తెలిసిన అతను, సార్ మేము ఒక టాక్సేషన్ బుక్ తీసుకెళ్ళలేదు, దాంట్లోనే క్వశ్చన్లు ఎక్కువ వచ్చినాయి అన్నాడు. అదే నేను చెప్తుంది, బుక్స్ మొత్తం క్యారీ చేయండి, బుక్స్ మొత్తం క్యారీ చేయండి. ఒకవేళ మీరు అనుకున్నవి కానీ రాకుండా వేరే బుక్స్ అంటే మనం ఏం చెప్తామంటే కొద్దిగా ఎస్టిమేషన్గా మీకు సిపిసిలో కానీ సిఆర్పిసిలో కానీ తర్వాత బిఎన్ఎస్ ఫ్యామిలీలా మోటార్ వెహికల్ యాక్ట్ ఇలా కొన్ని బుక్స్ అంటే కొన్ని సబ్జెక్టుల్లో మాత్రమే మీకు చదివితే సరిపోద్ది, దీని నుంచి మనకి ఆన్సర్లు వచ్చేస్తాయి అనుకుంటే ఖచ్చితంగా ఒకవేళ దీని నుంచి ప్యాటర్న్ మార్చి క్వశ్చన్ ఇస్తే, అంటే క్వశ్చన్కి ఆన్సర్ అదే ఉండొచ్చు కానీ ప్యాటర్న్ మారుస్తాడు. లాస్ట్ టైం ఏం చేశాడంటే కొన్నిటికి ఈ ట్యాక్సేషన్ వీళ్ళు ఏం చేశాడంటే ఇట్లా ఒక బాక్స్ టైప్ లో మనకి మ్యాచింగ్ అంటారు, అంటే మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాము ఎక్కువ. సో యూపీఎస్సీలో కూడా ఇప్పుడు బాగా పదే అది కూడా ఇస్తున్నాడు. అయితే ఈ మ్యాచింగ్ అంటారు. ఒక పక్కన సెక్షన్ ఇస్తాడు, ఒక పక్కన ఆ సెక్షన్ దేనికి సంబంధించి ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెక్షన్ ని మ్యాచ్ చేయాలి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 106, 102, 103 అని ఇచ్చి 106 దేనికి వర్తిస్తుంది దాన్ని మ్యాచ్ చేయాలి. అట్లా దీనికి సంబంధించి ఆ మ్యాచింగ్ దాంట్లో ఒక క్వశ్చన్ టైప్ ఇవ్వచ్చు, లేదా 4 మ్యాచింగ్లు ఇచ్చేసి దానికి కింద ఆన్సర్ షీట్ అనేది ఇవ్వచ్చు. చెప్పలేము ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అనేది. అండ్ ఈ ఇయర్ కూడా మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో కొంచెం కేర్ఫుల్ గా కూడా చూసుకోండి. అయితే ఈ బేరాక్స్ అనేది కంపల్సరీగా ఇప్పటి వరకు అసలు ప్రిపేర్ అవ్వకపోయినా అసలు బుక్ వైపు చూడని వాళ్ళు కూడా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అయితే మీరు క్వాలిఫై అవ్వడం 100% జరుగుతుంది. దానికి కారణం మీ దగ్గర బేరాక్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. సో మనం చెప్పినట్టుగా ముందుగా 45% అంటే 50 క్వశ్చన్స్కి అంటే మీ టార్గెట్ వచ్చేసరికి 60 క్వశ్చన్స్ అనే పెట్టుకోండి. ఓకే, 100కి 100కి 60 క్వశ్చన్స్ మీ టార్గెట్ పెట్టుకోండి. 60 క్వశ్చన్స్ మీరు కానీ కరెక్ట్గా పెడితే 50 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎట్లాగా చెప్తా, ఇప్పుడు మీరు 60 క్వశ్చన్స్ 100% నాకు తెలిసినే పెట్టాను సార్, నేను తప్పులు పెట్టలేదు అనుకుంటావు. కానీ అందులో ఎక్కడో చిన్న మిస్టేక్ చేయడం వల్ల క్వశ్చన్స్ అనేవి కొన్ని పోవడం జరుగుతుంది. ఎన్ని పోయినా కూడా 50 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి మీ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ 45% ఇంత మించి అయితే పోదు. సో మాక్సిమం సో అలాగా మీరు ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వచ్చు. 45% అనేది మీకు వస్తుంది. అంటే మీరు 60 క్వశ్చన్స్ డ్యామ్ షూర్ మేము కరెక్ట్గా పెట్టాం సార్ అనుకుంటే మిగతా 40 క్వశ్చన్స్ అనేది కూడా ఆన్సర్ చేయండి. సో మీరు నాకు ఎగ్జామ్ టైం అయిపోతుంది అనుకోవద్దు. 3 అవర్స్ని మీరు 3 అవర్స్ ఎగ్జామ్ 3 అవర్స్ అంటే సుమారుగా 180 మినిట్స్ ఇంటూ 100 క్వశ్చన్స్. సో మనకి ఈచ్ క్వశ్చన్కి 1.5 మినిట్ అంటే సుమారుగా మీకు అంతే 1.5 మినిట్ లాగా వస్తుంది. 100 క్వశ్చన్స్ అంటే 100 మినిట్స్, 80 మినిట్స్ అంటే అప్రాక్సిమేట్గా ఒక హాఫ్ వేసుకున్న 50 అంటే సుమారుగా 1 minute 45 seconds అనేది ఒక క్వశ్చన్కి ఉంటుందండి. 1 minute 45 seconds. 1 minute మీరు క్వశ్చన్ రీడ్ చేసినా కూడా 45 seconds మీరు క్వశ్చన్ రీడ్ చేసినా మిగతా 1 minuteలో 10 seconds మీరు బబుల్ చేయడానికి పెట్టుకున్న టైమింగ్ అనేది మిగతా 50 seconds అనేది మీరు బిక్ ఓపెన్ చేయడానికి పెట్టుకోవచ్చు. సో ఇది నేను చెప్పింది ఇది 100 క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్. సో మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ 60కి మరి 60 కంటే 180 minutes అంటే ఆటోమేటిక్గా మనకి 3 minutes పర్ క్వశ్చన్కి 3 minutes. మరి 3 minutes అంటే ఒక క్వశ్చన్ రీడ్ చేయడానికి నీకు జస్ట్ 2 lines ఎంతసేపు రీడ్ చేస్తావు, మనకు కావాల్సిన పాయింట్ ఉందా లేదో చూసుకోవాలి. సో జస్ట్ 2 minutes ఎట్లా రీడ్ చేస్తావంటే 1 minute జస్ట్ 1 minute కూడా అవసరం లేదు నాకు తెలిసి. 50 seconds లేదా 30 seconds క్వశ్చన్ రీడ్ చేయొచ్చు. సో అందులో మనకు కావాల్సిన పాయింట్ చూసుకుంటాం. వెంటనే అది ఏ డైరెక్ట్లో ఉందో మీ దగ్గర ఉన్న బుక్లు అనేది ఒకసారి బుక్స్ కూడా ఆ బుక్ అనేది తీసుకొని ఆ బుక్ ఓపెన్ చేసి వెంటనే ఇండెక్స్ చూస్తావు. ఒకవేళ ఇండెక్స్లో లేదంటే ఆ సెక్షన్ ఎక్కడ ఉంది, ఏ పేజ్ నెంబర్లో ఉంది, పేజ్ నెంబర్ ఓపెన్ చేసి లోపల డెప్త్లోకి వెళ్ళి అక్కడ మ్యాటర్ జస్ట్ పైన రీడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలరు. అయితే బుక్స్ ఎలా పెట్టుకోవాలి, మీ దగ్గర బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్కి ఎడ్జ్లో లాస్ట్ ఇక్కడ ఏ బేర్ యాక్ట్ ఏది అనేది దాని పేర్లు రాసి ఉంటారు. సో మీరు అన్ని చదువుకోకుండా ఒక బుక్స్ అనేది ఒక పైకి ఇట్లా కింద నుంచి పైకి పెట్టుకున్నప్పుడు ఒక సైడ్ ఇట్లా మనకు కనపడే విధంగా పెట్టుకోవడం వల్ల మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం ఏవి క్లాసులో లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము. సో మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాము.
జాగ్రత్తగా రాయండి. పోయినసారి కూడా నేను లాస్ట్ ఇయర్ క్లాస్లో కూడా 2025 బ్యాచ్లు కూడా నేను క్లియర్గా చెప్పాను, ఇట్లా మీరు ప్రిపేర్ అయితేనే వెళ్ళండి ఎగ్జామ్కి. ఎందుకంటే ఎగ్జామ్ 2 కాస్టబుల్ 3500 మీకు ఆల్రెడీ అప్లై చేసిన తెలిసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2500 ఉంటుంది. మళ్ళీ ట్రాన్స్ఫర్ ఛార్జీలు అయ్యి కలిపి 100 200 ఇట్లా ఉంటుంది. మళ్ళీ మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో మీ దగ్గరలో పడదు, పడితే మహా అంటే ఆ విజయవాడ, ఆంధ్ర వాళ్ళకి గుంటూరు, తిరుపతి ఇట్లా 2-3 సెంటర్లు ఇచ్చున్నారు. సో అలాగే హైదరాబాద్లో ఒక సెంటర్ ఇచ్చున్నారు. వీళ్ళందరూ ఛార్జీలు అయ్యి కలిపి కూడా సుమారు 5000-6000 ఒక సామాన్యుడు ఇంటి రెంట్ పే చేసే అంత అమౌంట్ అనేది ఒక ఎగ్జామ్ మీరు కంటే పే చేస్తున్నారు. సో ఎగ్జామ్కి అంత పే చేస్తున్నాం కాబట్టి మనము దాన్ని కూడా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, రీడ్ చేసుకోవాలి, క్వాలిఫై కావాలని పట్టుదల ఉండాలి. సో ఇవన్నీ ఉంటే నువ్వు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది సో ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో నేను చెప్పిన స్టెప్స్ ఒక్కసారి మళ్ళీ మనము రివైజ్ చేసుకుందాము. సో ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి టోటల్గా మనము 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఇస్తారు, నో నెగిటివ్ మార్క్స్. సో 100 క్వశ్చన్కి మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. అలాగే దీని రిజర్వేషన్ వచ్చేసరికి ఎస్సీ ఓసీ ఓబీసీ వాళ్ళకి 45%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 42% ఉంది. అలాగే ఎగ్జామ్ మనకి డేట్ వచ్చేసరికి June 7th 1 PM నుంచి 4 PM వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది 2026. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేసేది లోపలికి 11:30 నుంచి 1 వరకు మీకు ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేస్తారు. సో మనం నెక్స్ట్ చూసుకుంటే ఓఎంఆర్ షీట్, రోల్ నెంబర్ ఎలా ఫిల్ చేయాలి, తర్వాత మనకి రిజర్వేషన్స్ అంటే క్యాష్ షెడ్యూల్ ఏమైనా ఉంటాయి, ఇవి ఎక్కడ ఎలా బబుల్ చేయాలి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే మనకి క్వశ్చన్స్ పేపర్ ఎన్ని టైప్స్ క్వశ్చన్స్ అంటే ఎన్ని టైప్స్ పేపర్ ఇస్తాడంటే 4 టైప్స్ పేపర్ ఉంటుంది మనకి. ABCD టైప్లో 4 క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. క్వశ్చన్స్ అన్ని కూడా ఒకటే, కాకపోతే ప్యాటర్న్ అనేది మారుస్తారు, అంటే జంబ్లింగ్ చేస్తాడు. ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఇంకో చోట అక్కడ, ఇంకో పేపర్లో ఇంకో చోట అక్కడ ఉంటుంది. అందువల్ల మీరు పక్కన చూసి రాసుకోవాలన్నా కూడా మీకు పాసిబిలిటీ అవ్వదు. నాకు ఒకటో క్వశ్చన్ వాళ్ళ క్వశ్చన్ ఇచ్చుంటే నీకు 30 క్వశ్చన్ ఇచ్చుంటాడు. సో నీ ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ నేను 30 ఆన్సర్ పెట్టానంటే గోవిందా అయిపోతుంది, అందులో డౌట్ ఏం లేదు. సో ఇది టోటల్ ప్యాటర్న్. చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ అనేది రాయండి. సో అందరూ రాసిన తర్వాత మీరు కానీ మనం చెప్పిన ప్యాటర్న్లో మీరు కానీ క్వాలిఫై అవుతాం అనుకుంటే కొంచెం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కూడా ప్రిపేర్ అవుతుంది. బట్ నెక్స్ట్ ఇయర్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇయర్లోనే జరగచ్చు, ఒకవేళ సెకండ్ టైం కూడా. ఒకవేళ ఇయర్లో పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్లో పెడితే ఎలా అనే దానికి సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుందంటే చెప్పలేము. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో మనకు తెలియదు కాబట్టి సో మనం ముందే అజ్యూమ్ చేసుకొని చెప్పడం వల్ల మిమ్మల్ని నేను డైవర్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఈ ఇయర్ వరకు అయితే ఇదే ప్యాటర్న్ ఉంది. సో చాలా జాగ్రత్తగా బేరాక్స్ అనేది క్యారీ చేసుకోండి. బుక్స్ బరువైనా పర్లేదు, కానీ ఎగ్జామ్ మాత్రం క్వాలిఫై అవ్వాలంటే ఈ బేరాక్స్ అనేది మాత్రం క్యారీ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మరొక వీడియోతో ఈసారి మనము ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ నుంచి కాకుండా సో మనకు జ్యుడిషియల్ సర్వీస్లో ఎలా ఉంటుంది, సో ఒక్కొక్క సూటు అంటే సివిల్ సూట్లో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తీసుకుందాం. అప్పటి వరకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ షేర్ చేస్తూ కూడా ఉంటే మరింత మందికి రీచ్ అవుద్ది, మరింత మందికి కూడా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.